ఇక బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. బంగారం ధర ఒక్కసారిగా బుల్లెట్ లా దూసుకెళ్లిందని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్ లో నిన్న ఒక్క రోజే ఇటు బంగారం ధరలు మిన్నంటాయి. ఇటు దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ₹1,00,000 పై మాటే పలుకుతోంది బంగారం. అయితే నిన్నటి వరకు గోల్డ్ రేట్ ఒకలా ఉంటే ఇప్పుడు మరొకలా ఉందని చెప్పుకోవాలి. దాదాపు బంగారానికి సంబంధించి హైదరాబాద్ లో ధర చూసుకుంటే 10 గ్రాముల ధర ₹1,12,800 ఉంది. నిన్న ఒక్క రోజే ₹5,080 పెరిగింది. అంటే ఒక్క రోజులోనే పెరిగితే అమాంతంగా కూడా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఈ ఏడాదిలో దాదాపుగా 43% బంగారం ధరలన్నీ కూడా పెరిగిపోయాయని చెప్పుకోవాలి. ఇటు సెంట్రల్ బ్యాంకుల నుంచి కూడా బలమైన డిమాండ్ తో పాటు ఇటు గోల్డ్ ETF లోకి భారీగా పెట్టుబడుల రాకతో కూడా ఒక్కసారిగా బంగారం ధరలు అనేవి కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో కూడా బంగారం వెండి రికార్డు ర్యాలీకి మరో కారణం ఉందని చెప్తున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు కిలో వెండి ధర కూడా అదే ధరలో అదే బాటలో ఉందని చెప్పుకోవాలి. ఇటు వెండి ధర ₹1,28,800 ఉంది. ఇటు వీటంతటికీ కారణం కూడా ట్రంప్ ఏదైతే ఇండియాపై టారిఫ్ ని విధించాడో ఇదే కారణం అంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ టారిఫ్ బెదిరింపులతోని సురక్షిత పెట్టుబడిగా కూడా బంగారంపై కూడా ఇన్వెస్టర్లంతా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ గా ఉంటుంది అని భావించిన ఇన్వెస్టర్లంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన నేపథ్యంలోనే బంగారం ఒక్కసారిగా కూడా ఆకాశాన్ని తాకుతోంది. దాదాపు ప్రెసెంట్ 24 క్యారెట్స్ల బంగారం చూసుకుంటే దాదాపు 1,50,000 పై మాటే ఉన్నదని చెప్పుకోవాలి. అంటే ఒక సాధారణ మనిషి ఇక బంగారం కొనాలి అంటే అమ్మో అనేలాగా ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకా మున్ముందు ఏ విధంగా ఉంటుంది బంగారం రేట్లు 2 లక్షల వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు ట్రంప్ ఏదైతే టారిఫ్ కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఇటు ఇండియాపై అధిక శాతం సుంకాలను విధించాడో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లంతా కూడా ఇటు బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. సో ఈ విధంగా ఒక్కసారిగా బంగారం రేట్లన్నీ కూడా 1,00,000కి పై మాటే పలుకుతున్నాయి. ప్రధానంగా ఇటు హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం చూసుకుంటే ₹1,12,800 ఉంది. అయితే బంగారం రేట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. 24 క్యారెట్లే కాకుండా 22 క్యారెట్లు కూడా ఆకాశాన్ని అంటిన సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నామని చెప్పొచ్చు. దేవీ నవరాత్రులు ఉండటంతో చాలామంది కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి మరి ప్రస్తుతం ఈ రోజు బంగారం ధర, వెండి ధర ఏ విధంగా ఉంది, మరి 22 క్యారెట్ పెరగడానికి గల కారణం ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మనం చూడొచ్చు 24 క్యారెట్లు ఆల్రెడీ 1,00,000 దాటింది మనం చూసాం, కానీ 22 కూడా పెరగడానికి గల కారణం ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ జ్యువెలరీ సెక్టర్కి వచ్చి 15 ఇయర్స్ అయిపోయిందండి. సో ఇలాంటి రేట్ అనేది ఈరోజు మనం చూడండి చాలా మిరాకిల్ రేట్ ఇది. సో 22 క్యారెటే మనకు ₹10,110 క్రాస్ అయిపోయింది. సో 24 క్యారెట్ వచ్చేసరికి మనకి 1,15,000 వరకు వెళ్ళిపోయింది 10 గ్రామ్స్ అనేది. సో ఇది అనేది చాలా బిగ్గెస్ట్ గోల్డ్ రేట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఈరోజు అయితే. సో దీనికి గల కారణాలు అంటే మనకి ఎగ్జాక్ట్గా అంటే మన గోల్డ్ రేట్ ట్రేడింగ్ అనేది మన ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అది ఎలా అని అంటే ఇంకా మార్కెట్ డిపెండ్ అని బట్టి మనకు గోల్డ్ రేట్ అనేది హైక్ అవ్వడం కానీ డౌన్ అవ్వడం కానీ తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇంకేంటి అంటే మనకు లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక లాస్ట్ ఇయర్ ఈ టైంలో 7,000-7,200 అలా ఉండేది గోల్డ్ రేట్. సో ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే ఒక 30,000 హైక్ అయిపోయి ఇప్పుడు 1,00,000 చేంజ్లో ఉంది అని అంటే గోల్డ్ రేట్ అనేది చాలా హైక్ జరిగింది ఈ ఇయర్లో. సో ఇంకా ముందు గోల్డ్ రేట్ పెరుగుతుందనే చెప్తున్నారు నిపుణులందరూ. సో ఇక్కడ మనం గోల్డ్ రేట్ హిస్టరీ మనం చూసినట్లయితే ఎప్పుడైనా కూడా మనకు గోల్డ్ హైకే అవుతుంది తప్ప కానీ డౌన్ అయ్యేది ఛాన్సెస్ అనేది కొంచెం చాలా 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 రేర్. 99% పెరుగుతూనే ఉంది. ఇన్ కేస్ పెరిగినా కూడా ₹100 పెరిగి మళ్ళీ ₹200 హైక్ అవుతూ ఉంది. సో ఇక్కడ కమింగ్ టు సిల్వర్కి వచ్చేసరికి సిల్వర్ కూడా మనకు లాస్ట్ ఇయర్ ₹101-102 అలా ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ ₹132 అనేది రన్నింగ్లో ఉంది. సో సిల్వర్ కంపేర్ చేసినా కూడా మనకు అట్లీస్ట్ మనకు అది కూడా ఓ 30,000 ప్లస్లోనే ఉంది ఇయర్లో 1 kg మనము గమనించినట్లయితే. సో సిల్వర్ ఇంకా హైక్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో డిపెండ్ ఆన్ సిల్వర్ హైక్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ వాటిలో అన్నిట్లో యూజ్ చేస్తూ ఉన్నారు సిల్వర్ ఎక్కువ.
సో ఇంకా ఏంటి అంటే జ్యువెలరీ, కమింగ్ టు జ్యువెలరీకి వచ్చేసరికి ఏంటంటే జ్యువెలరీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ మనం ఒక చైన్, అట్లీస్ట్ ఒక చైన్ కానీ నెక్లెస్ కానీ తీసుకోవాలంటే 30 గ్రామ్స్ కావాలి. సో 30 గ్రామ్స్కి మీన్స్ ఇప్పుడు మనము బడ్జెట్కి వెళ్తే 3.5 lakhs 3.7 lakhs దాకా అవుతుంది. సో అదే సిల్వర్లో మనకు ఆర్టికల్ చాలా వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. సో అది మనకు వచ్చేసి 5,000 6,000 7,000లో అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కామన్ పీపుల్ ఏమంటారు, ఇప్పుడు మిల్గా 7,000లో వస్తుంది, సేమ్ ఈక్వల్ టు గోల్డ్ ఫినిష్ లాగా వచ్చేస్తూ ఉంది. సో ఆ జ్యువెలరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా వాంటల్లీ వరకు కూడా అసలు ఎంత ఉండేదండి ప్రైస్ అనేది గోల్డ్? యాక్చువల్లీ నిన్నటికి ఈ రోజుకి అయితే మేడం ఆల్మోస్ట్ ఆల్ ఫర్ డే మీరు లాస్ట్ 10 days గమనించినట్లయితే ఫర్ డే 100 రూపీస్ పెరుగుకుంటూ వచ్చేస్తుంది. లాస్ట్ వీక్ 9,400 ఉండేది, 1 వీక్లో 10,000 క్రాస్ అయిందంటే ఫర్ డే 80 నుండి 100 రూపీస్ అనేది హైక్ అవుతా జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాస్ట్ వీక్లో మాత్రం డౌన్ అయింది అయితే తెలియదు. ఎస్టర్డే చూసినట్లయితేనే మనకు ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ రేటుకు నైట్ రేటుకు 50 రూపీస్ పెరిగింది. సో అలా ట్రేడింగ్ అనేది మనకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కదా మేడం, అది డిపెండ్ ఆన్ ట్రేడింగ్ బట్టి ఉంటుంది అది గోల్డ్ రేట్ ప్రైజింగ్ ఫిక్స్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే అందరూ కస్టమర్స్ అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ మా బెటర్ సజెషన్ ఏంటి అని అంటే ఇంకా గోల్డ్ రేట్ హైక్ అయ్యే పొజిషన్స్నే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి పర్చేసింగ్ అనేది ఇప్పుడు గోల్డ్ అనేది ఎలా అయిందంటే జ్యువెలరీ వేరింగ్తో పాటు ఇది ఇన్వెస్ట్మెంట్గా కూడా ది బెటర్ వే అనేదిగా చూపిస్తూ ఉన్నారు. సో మనం ఎందుకనంటే మనం లాస్ట్ ఇయర్ గమనిస్తేనే మనకు అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్లోనే 30,000 రూపీస్ వేరియేషన్ వస్తుంది. అంటే 100 గ్రామ్స్ తీసుకునే వాళ్ళకైతే ఈజీలీ 3,50,000 మనకు ప్రాఫిట్ అనేది ఇక గోల్డ్ రేట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మనము చిన్న ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి, సో అందులో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అలాంటిది ఏం కాకుండా ఖచ్చితంగా అయితే ఇక్కడ గోల్డ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఇంకా లేట్ చేయకుండా ఏదైతే తొందరలో మనకి ఏదైనా వాంటెడ్లు ఉంటే పర్చేజ్ చేసుకోవడం బెస్ట్ అనేది మా ఆలోచన. అంటే ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు, కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. బెస్ట్ అది ఎందుకంటే అది మనం చెప్పిన మాట కాదు మేడం. నిపుణులు మనం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ మార్కెట్లు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్న వర్డ్ అది. ఎందుకనంటే గోల్డ్ రేట్ అనేది మీరు చూస్తున్నారు ఇంకా డే బై డే ఇన్ని హిస్టరీలో కూడా మన గోల్డ్ రేట్ అనేది డౌన్ఫాల్ అనేది జరగల. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్తా ఉన్నాము. ఎందుకనంటే ఇంకా మీకు తెలుసు గోల్డ్ రేట్ పెరిగితే మనకు ఏదైనా కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్లో ఇంత తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం రియల్ ఎస్టేట్, మా సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్లో మనం ఒకటేసారి 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే మనతో అవ్వదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఇది ఒక 1 గ్రామ్ అట్లా సేవ్ చేసుకొని అలా సేవ్ అయిన అమౌంట్ తోటి మనం ఇంకేదైనా పర్చేసింగ్ ప్లాన్లకు కానీ యూజ్ అవుతుంది అనేది ఓ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం చూసుకోవచ్చు జ్యువెలరీ. అంటే ఎప్పుడు కూడా జ్యువెలరీ షాప్ అనేది కస్టమర్స్తో ఎక్కువగా కిటకిటలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడైతే గోల్డ్ రేట్ 1 lakh దాటిందని చెప్పాము, అప్పటి నుంచి కూడా కొంచెం బిజినెస్ తగ్గిందని చెప్పచ్చు. ఆబ్వియస్లీ మేడం, ఎందుకనంటే ప్రతి కస్టమర్ ఏంటంటే కొంచెము డైలమా. ఎందుకనంటే కొంచెము ఎలా ఉంది అంటే ఒక స్టాండర్డ్ రేట్ అనేది రావట్లా. లాస్ట్ 1 week టు లాస్ట్ 1 month 2 months నుండి చూస్తే ఒక స్టాండర్డ్ రేట్ అనేది రావట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు సామాన్య పీపుల్ ఎలా ఉంటుంది అని అంటే ఒకటేసారి 1 lakh అనేది కొంచెం పెద్ద అమౌంట్. అది ఇప్పుడు 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 10 grams కూడా రావట్లేదు. సో వేస్టేజ్ జిఎస్టీ అన్నీ కలుపుకొని మనకు అట్లీస్ట్ 1,10,000 1,15,000 దాకా వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని రావాలని అంటే కొంచెం టైం పడుతుంది. సో బిజినెస్ అయితే అవుతుంది. ఎందుకనంటే కంపల్సరీ నీడ్ ఈ టైంలో మనకు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించడం పక్కన పెడితే జ్యువెలరీ వేరింగ్లో కూడా ఇప్పుడు ఏ చిన్న అకేషన్ అయినా కూడా ఏదైనా కూడా గోల్డ్ గిఫ్టింగ్ అనేది గోల్డ్ అనేది ఒక అలవాటు అయిపోయింది. అది ఒక మంచి వర్క్, ఎందుకంటే ఎక్స్చేంజ్ రూపంలో అవుతూ ఉంది. కాబట్టి సో మార్కెట్ అనేది అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచనలో పడిపోయారు. అది కొంచెం బిజినెస్ కూడా తగ్గింది, కొంచెం అయితే బిజినెస్ మాత్రం తగ్గింది. సో ఇంకా అది ముందు చూడాలి అది ఏమవుతుందని. సో చూడొచ్చు, ఏ ఎకేషన్ అయినా సరే, ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏదైనా సరే మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ని సిల్వర్ని కూడా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ కూడా దాదాపుగా 1 lakh దాటింది అంటే మనం ఎంత అసలు ఎలాంటి ఇదిలో ఉన్నామనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ ఇప్పుడే వీలైతే కొనొచ్చు, లేదా రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ రేట్ ఇంకా ఆకాశాన్ని తాకే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.